హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో సిజిహెచ్ఎస్ ఫార్మసిస్ట్కి సంబంధించి కొన్ని డౌట్స్ క్లారిఫై చేసి రిఫరెన్స్ బుక్స్ గురించి డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిజిహెచ్ఈ ఫార్మసిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అది. సెంట్రల్ గవర్నమెంట్ పే స్కేల్ ఇవన్నీ బాగుంటాయి. అంటే వాళ్ళు ఇచ్చే బేసిక్ పే 29,800తో స్టార్ట్ అయినా డిఏ హెచ్ఆర్ఏ మిగతా ఎలవెన్స్లు అన్నీ కలుపుకొని 45,000 to 50,000 వరకు శాలరీ పర్ మంత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఉండే సిటీ బట్టి కొంచెం మారుతుంది, బట్ యావరేజ్గా 47,000 వరకు శాలరీ వస్తుంది. మంచి శాలరీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి అప్లై చేయండి. ఎవరు అప్లై చేయగలరు? ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. ఎలిజిబిలిటీకి 2 మెయిన్ క్రైటీరియా ఉంది. ఒకటి, ఇండియాలో ఏ గవర్నమెంట్ ఫార్మసిస్ట్ జాబ్ కావాలన్నా ఖచ్చితంగా స్టేట్ ఫార్మసీ కౌన్సిల్లో ఫార్మసిస్ట్గా రిజిస్టర్ అయి ఉండాలి. అదే పీసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటారు. ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడవుతుంది? బీఫామ్ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా ఫార్మ్ డి కంప్లీట్ అయిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఈ జాబ్కి ఎలిజిబిలిటీ మినిమం గ్రాడ్యుయేషన్ పెట్టారు కాబట్టి బీఫామ్ ఫార్మ్ డి గురించి చెప్తున్నాను. కంప్లీట్ అయ్యి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే ఫైనల్ ఇయర్ 4-1 ఆర్ 4-2 సెమిస్టర్ లేదా ఫార్మ్ డి 6th ఇయర్లో ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ కారు. యూజువల్గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఆ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ ఇస్తారు. ఓన్లీ జీపాట్ ఎగ్జామ్కి మాత్రం 3rd ఇయర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది. మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. క్లియర్, కంప్లీట్ అవ్వాలి మీ బీఫామ్ ఆర్ ఫార్మ్ డి. రిజిస్ట్రేషన్ కూడా అయి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఖచ్చితంగా ఇవి చెక్ చేస్తారు. మీరు రిజిస్ట్రేషన్ కాకుండా ఎగ్జామ్ అప్లై చేసి ఎగ్జామ్ రాయొచ్చు, కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇవన్నీ అలౌ చేయరు, స్ట్రిక్ట్గా ఉంటారు. సెకండ్ వన్, ఏజ్ ఎలిజిబిలిటీ. ఏజ్ ఎలిజిబిలిటీ ఏంటంటే అన్రిజర్వ్డ్కి 27 years వరకు ఇచ్చారు. అంటే ఈడబ్ల్యూఎస్ కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకే వస్తుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్కి వేరే ఏజ్ రిలాక్సేషన్ ఏమీ ఉండదు. వాళ్ళకి 27 years. ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఇచ్చారంటే ఓబీసీకి 3 years ఇచ్చారు, అంటే 27 + 3 30 years. ఎస్సీ ఎస్టీకి 5 years ఇచ్చారు, అంటే 27 + 5 32 years. పర్సన్ విత్ డిజబిలిటీస్కి 10 years యాడ్ చేశారు. అంటే పర్సన్ విత్ డిజబిలిటీస్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో అయితే 37 years వరకు ఎలిజిబిలిటీ. పర్సన్ విత్ డిజబిలిటీ ఓబీసీలో అయితే 40 years వరకు ఎలిజిబిలిటీ. పర్సన్ విత్ డిజబిలిటీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో 42 years వరకు ఎలిజిబిలిటీ. ఈ 2 మీట్ అవ్వాలి. పీసీఐ సర్టిఫికేట్ ఉండాలి, ఏజ్ క్రైటీరియా మీట్ అయితే యు ఆర్ ఎలిజిబుల్. ఇది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వన్, ఇప్పుడు నోటిఫికేషన్లో రిలీజ్ చేసిన 68 పోస్టులు ఎంపీఆర్ జోన్లో మాత్రమే ఉన్నాయి. అంటే మధ్యప్రదేశ్ రీజన్లో మాత్రమే ఉన్న వేకెన్సీస్ ఇవి. అయితే ఈ జాబ్స్ని ఏమంటారంటే దెర్ ఈజ్ ఎ క్లాజ్ ఏఐఎస్ఎల్ అని, అంటే ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ అంటారు. ఏఐఎస్ఎల్ అంటే అర్థం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబులు మీకు వచ్చినప్పుడు మీ పోస్టింగ్ ఇండియా మొత్తం మీద ఎక్కడైనా చేయొచ్చు అని. ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ అంటే వేకెన్సీస్ ఉన్న చోట మీరు జాయిన్ అవుతారు, కానీ ఎక్కడికైనా తర్వాత వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏం చెప్తున్నానంటే ప్రస్తుతానికి మధ్యప్రదేశ్ రీజన్లో ఉన్న జాయిన్ అయ్యి తర్వాత వేకెన్సీస్ ఉన్నప్పుడు మీ జోన్లోకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అందుకే అప్లై చేయండి. నెక్స్ట్ వన్, అప్లికేషన్ కాస్ట్ 100 rupees. అది కూడా మళ్ళీ ఉమెన్, ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పర్సన్ విత్ డిజబిలిటీస్కి ఫీజు లేదు కాబట్టి డూ అప్లై ఫర్ ఇట్. అప్లై ఎలా చేయాలంటే ssc.gov.in సైట్ చెప్పాను. ఆ సైట్లోకి వెళ్తే మీకు రైట్ సైడ్ అప్లై అనే ఒక ఐకాన్ వస్తుంది. అప్లై అనేది క్లిక్ చేసి మీరు ఫస్ట్ టైం రిజిస్టర్ అయ్యేటట్టయితే మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి రిజిస్టర్ అవ్వాలి. 1 time రిజిస్ట్రేషన్, OTR అని అంటారు. అది మీరు కొంచెం ఫిగర్ అవుట్ చేయాలి. ఎగ్జామ్ మీది, జాబ్ మీకు కావాలి కాబట్టి ఆ సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఆ సైట్ ఓపెన్ చేయగానే 2 columns వస్తాయి, లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ సైడ్ ఏమో మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి, ఒక హైపర్ లింక్ ఉంటుంది. క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. రైట్ సైడ్ అప్లై అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు OTR ఫస్ట్ టైం అయితే 1 time రిజిస్ట్రేషన్, ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అని చెప్తారు. దాట్ యూ హ్యావ్ టు డూ ఇట్. నౌ లెట్ us కమింగ్ టు రిఫరెన్స్ బుక్స్. రిఫరెన్స్ బుక్స్ మనకు మేజర్గా 4 topics ఉన్నాయి. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ దెన్ ఇంగ్లీష్. ఈ 4 జనరల్ ఇంటెలిజెన్స్లో వర్బల్, నాన్ వర్బల్ అనే టాపిక్స్ వస్తాయి. దానికి చాలా పాపులర్ బుక్ ఆర్ఎస్ అగర్వాల్. యూజువల్గా ఎస్ఎస్సి రిలేటెడ్ అన్ని ఎగ్జామ్స్కి ఆర్ఎస్ అగర్వాల్ చాలా ఫాలో అవుతారు. అంటే వర్బల్, నాన్ వర్బల్కి ఒక ఆర్ఎస్ అగర్వాల్ ఉంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి ఒక ఆర్ఎస్ అగర్వాల్ ఉంది. ఈ 2 topics మనకి ఎగ్జామ్లో ఉన్నాయి. ఆర్ఎస్ అగర్వాల్ స్టాండర్డ్ బుక్. ఇది కాకుండా జనరల్ నాలెడ్జ్ ఉంది. జనరల్ నాలెడ్జ్కి ల్యూసెంట్ పబ్లికేషన్స్ వాళ్ళది కొంచెం పాపులర్ బుక్. ఎస్ఎస్సి రిలేటెడ్ అన్ని ఎగ్జామ్స్కి ల్యూసెంట్. వాటితో పాటు ప్రతియోగిత దర్పణ లాంటివి కూడా చూడాలి. అయితే ఇవే కాకుండా మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్స్ చదవడం, కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడం ఉంటే కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ద లాస్ట్ వన్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కి ఎస్పి బక్షి అని
అంటే ఎస్ఎస్సి లెవెల్లో వచ్చే లాని అన్ని క్వశ్చన్స్ తయారు చేసి ఇచ్చిన బుక్ అది. ఎస్పి బక్షి ఫర్ ఇంగ్లీష్ అని ఉంటుంది. లుక్ అట్ దిస్. సో ఇది వన్ ఆఫ్ ద బెటర్ బుక్ ఫర్ ఇంగ్లీష్ పోర్షన్కి అనమాట. సో 4 టాపిక్స్ ఉన్నాయి అందులో. 2 టాపిక్స్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్కి ఆర్ఎస్ అగర్వాల్ సెపరేట్గా ఉంటాయి. వర్బల్ నాన్ వర్బల్ ఆర్ఎస్ అగర్వాల్ ఒకటి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఆర్ఎస్ అగర్వాల్ ఒకటి. వేరే జనరల్ నాలెడ్జ్కి ల్యూసెంట్, ప్రతియోగిత దర్పణం, డైలీ న్యూస్ పేపర్స్ చదవడం ఇవి యూజ్ అవుతాయి. ఇంగ్లీష్కి ఎస్పి బక్షి అనే బుక్ యూజ్ అవుతుంది. సో ఫార్మసీ సబ్జెక్ట్ లేకపోయినా జాబ్ ప్రాస్పెక్ట్స్ ఆర్ రియలీ గుడ్. సో ఇది మంచి జాబ్, మంచి పే స్కేలు. సో ఎలిజిబిలిటీ ఆ 2 క్లాసెస్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ డెఫినెట్గా అప్లై చేయండి. అప్లై చేసేటప్పుడు కొంచెం ఆ నోటిఫికేషన్ చదవడం, అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఇవన్నీ తెలుసుకోవడం చేయండి. ఓకే, ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. ఆల్ ది బెస్ట్.